2019 మే నెలలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2019 మే నెలలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా ప్రతి దాంట్లో కూడా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ నెలలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ నెలలోని మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ నెల చివరి కాలంలో మాత్రం మీరు ఒక పరీక్షా కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల అనుకూలమైన నెల. అలాగే ఈ నెలలో గ్రహస్థితి కారణంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలను మాత్రం చివరి వారంలో అస్సలు చేయకండి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగంలో చాలా కాలం తర్వాత చాలా మార్పులను చూడబోతున్నారు. ఇంకా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి, ముఖ్యమైన ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ నెల 8వ తేదీ నాటికే మీరు మీ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలలో మంచి అవకాశాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈ నెలలో పూర్తి అవుతుంది. అయితే అది మీరు ఆశించినంత మేర ఫలితాన్ని మాత్రం ఇవ్వకపోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి ఈ నెలలో కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తులు మీకు తెలియకుండా మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రమాదం ఉంది. మీకు తెలియని సమస్యలను మీకు ఏర్పరిచే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అడ్డంకులు, సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ నెల నుంచి జూలై మధ్య వరకు కూడా మీ ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ మే నెల అనుకూలమైన నెలగానే చెప్పవచ్చు. ముఖ్యంగా చట్టపరమైనటువంటి వ్యవహారాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారానికి సంబంధించి చట్టపరమైన విషయాలలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి కూడా ఉంటుంది. ఈ నెలలోని మొదటి 2 వారాలు కొంతమేర మీకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ చివరి 2 వారాలు మాత్రం మీకున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ఈ నెలలో ఒక సమస్య తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ చాలా తెలివిగా ముందుకు వెళ్తారు. ఈ నెల 7వ తేదీ వరకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ మే నెలలో ముఖ్యంగా చాలా త్వరగా పనులను పూర్తి చేయాలి అనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార పరంగా లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈ మే నెల ఒక అద్భుతమైన కాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రహస్థితి కారణంగా చదువు పట్ల ఎక్కువ శ్రద్ధను పెడతారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీకు పోటీ ఉన్నప్పటికీ ప్రతి పోటీలో కూడా విజయాన్ని పొందుతారు. మీపై మీకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల పరంగా మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యులలో దగ్గర వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, సమస్యలు అన్నీ తీరిపోతాయి. అలాగే కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి మార్పులను చూస్తారు. అలాగే కుటుంబ పరంగా కొన్ని కొత్త విధులను కూడా ఈ నెలలో మీరు మొదలు పెడతారు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ అన్నీ తీరిపోతాయి. మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా సమస్య పరిష్కార దిశగా చేసేటువంటి మధ్యవర్తిత్వం మీకు శుభవార్తనే అందిస్తుంది తప్ప సమస్య పెద్దది కాదు. అలాగే సమస్య అప్పటికప్పుడే పరిష్కారం కూడా అవుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీ ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా గత నెలలతో పోల్చుకుంటే ఆరోగ్యపరంగా ఈ నెలలో ఖర్చులు తక్కువగానే ఉంటాయి. అలాగే వైద్య ఖర్చులు తగ్గుతాయి. కానీ మీ ఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు తక్కువగా ఉన్నప్పటికీ దగ్గరి ప్రయాణాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఈ నెలలో మీరు ఏ పని మీద బయలుదేరినా కానీ ఆ పని పూర్తి అవుతుంది. అయితే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీ నాటికి మీ విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలను ముగించుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ నెలలోని 25వ తేదీ రోజున మీ విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాలను అయినా సరే చేయకపోవడమే మంచిది. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో తుది తీర్పు రాకపోవచ్చు. అలాగే న్యాయపరమైనటువంటి సమస్యల యొక్క తీవ్రత తగ్గించుకునే ప్రయత్నంలో ఈ నెల మొదటి వారంలో ఎక్కువగానే ఖర్చు చేస్తారు. వ్యక్తిగత ఆస్తులకు సంబంధించినటువంటి తగాదా మాత్రం ఈ నెలలో ఒక కొలిక్కి మాత్రం రాకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఇది ఒక అద్భుత కాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా మీ ఖర్చులకు తగ్గట్టుగా నగదు ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు. ఇంకా స్థిర ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా బ్యాంకు రుణాలను ఈ నెలలో చెల్లించుతారు. ఇంతకుముందు నెలలలాగా అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఈ నెలలో పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, ఇంకా స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం. ఇంకా స్థిరాస్తి అమ్మకం కోసం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం
ప్రయత్నంలో పురోగతిని ఈ నెలలో చూస్తారు. సౌకర్యవంతమైన జీవితం కోసం ఆరాటపడతారు. ఇంటి కోసం విలాస వస్తువులను కొంటారు. అలాగే ఇంటిలో ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తీరుస్తారు. ముఖ్యంగా ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తారు. మొత్తంగా కూడా వృశ్చిక రాశి వారికి మే నెల గ్రహస్థితి కారణంగా మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ముఖ్యంగా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో సమస్యలు, అందులోనూ కొత్త సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ నెల మొత్తం కూడా మీరు మాంసాహారాన్ని తినకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో మీకు వీలున్న ప్రతిసారి కూడా హనుమాన్ చాలీసాను పఠించండి. ఇంకా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే ఈ నెలలో మీరు ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యవహారాలను చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.